పాకిస్తాన్ అనే దేశం మన భారత్ కి మళ్ళోసారి వార్నింగ్ ఇస్తున్నది దాట్ ఒకవేళ ఈ ఇండస్ వాటర్ రివర్ ని మా దేశానికి వదలకపోతే మాత్రం నెక్స్ట్ అటాక్ మా దేశం నుంచి అంటే పాకిస్తాన్ నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఈ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ వాళ్ళ దేశ ప్రజలకు చెప్తున్నాడు. సో ఇష్యూ గురించి మాట్లాడకంటే ముందు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అంటే జవహర్లాల్ నెహ్రూ గారు 1916 లో చేసిన ఒక అగ్రిమెంట్ గురించి మాట్లాడుకోవాలి అని అడిగితే దట్ వాస్ కంప్లీట్లీ వన్ సైడెడ్ అగ్రిమెంట్. అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం హిమాలయాల నుంచి ప్రవహిస్తున్న 6 నదుల్ని ఈస్టర్న్ సైడ్ అంటే మన భారత్ కి 3 నదులు అండ్ పాకిస్తాన్ కి ఈ ఇండస్ రివర్, జేలం రివర్ అండ్ ఈ చెనాబ్ రివర్ అనే 3 రివర్స్ వాళ్ళ సైడ్ అన్నట్టు అగ్రిమెంట్ రాశారు. ఎటు చూసుకున్నా 80% ఆఫ్ ది వాటర్ పాకిస్తాన్ కి వెళ్తుంది, 20% ఆఫ్ వాటర్ మనకు వస్తుంది అనే విధంగా. సో ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మన భారత్ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసి దాని తర్వాత ఈ పాకిస్తాన్ టెర్రరిజం ని కట్ చేయాలి అని అంటే వాళ్ళ తోకల్ని కత్తిరించాలంటే ఈ వాటర్ బ్లాకింగ్ ఒకటే కరెక్ట్ అని చెప్పి అప్పుడు ఈ ఇండస్ వాటర్ ని మన భారత్ వాళ్ళు బ్లాక్ చేయడం జరిగింది. అండ్ యూ వోంట్ బిలీవ్ దాని వల్ల ఇప్పుడు పాకిస్తాన్ కరాచీలో దగ్గర 70% ఆఫ్ వాటర్ స్కేరిటీ ఉంది. అసలు వాటర్ లేదు వాళ్ళ దగ్గర. అండ్ ఆల్సో పాకిస్తాన్ కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్ని డిపెండ్ అయ్యేది కూడా మన దేశం నుంచి ప్రవహించే ఇండస్ వాటర్ మీదనే. అందుకే పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు వాటర్ లేక అక్కడ పరిస్థితి బాగాలేక తడపాయిస్తున్నారు అండ్ ఎస్పెషల్లీ మనకి వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకొకటి ఈ పాకిస్తాన్ వెస్టర్న్ సైడ్ లో ఉన్న ఈ చెనాబ్ రివర్ దగ్గర కూడా మన భారత్ వాళ్ళు డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో దట్ ఆ రివర్ కి సంబంధించిన వాటర్ కూడా మన దేశంలోని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా సైడ్ నుంచి వచ్చేయాలి అని చెప్పి. అండ్ ఫైనల్ గా మన భారత్ కి సంబంధించిన వాటర్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు అంటే 2028 వరకు పాకిస్తాన్ కి ఒక్క నీటి చుక్క కూడా దొరకకూడదు అని చెప్పి ప్లానింగ్ కూడా చేస్తున్నారు. సో ఎటు చూసుకున్నా పాకిస్తాన్ ఇస్ కంప్లీట్లీ సరౌండెడ్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, ఫాలో మై పేజ్ అండ్ జై హింద్.